మరి మా వారి స్పెషల్ డిష్ చూసేశారు. మరి నేను వచ్చేసాను మీకోసం మరొక సింపుల్ అయిన డిష్ మన ఇంట్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో. మరి ఎప్పుడు మనము గుడ్డు అనగానే మామూలుగా ఉల్లిపాయలు కొంచెం మసాలాలు వేసేసుకుని చేసుకుంటూ ఉంటాము. కానీ మరి మసాలాలే కాకుండా ఆకుకూరలతో మనం బుర్జీ చేసుకోవచ్చు. నేను ఈరోజు బుర్జీ చేయబోతున్నాను. అలాగే మష్రూమ్ వేసుకోవచ్చు, అలాగే వెజిటబుల్స్తో చేసుకోవచ్చు. చాలా వెరైటీగా మనము ఈ ఎగ్ బుర్జీ అనేది చేసుకోవచ్చు. మరి ఈ డిష్ వచ్చేసి మనము దేంతో చేస్తున్నాము అంటే మునగాకుతో. మునగాకులో చాలా విటమిన్ ఏ ఉందండి, చాలా మంచిది. యూజువల్గా మనమైతే డ్రమ్ స్టిక్స్ అంటే మన మునక్కాయలే తింటూ ఉంటాము. కానీ మునక్కాయలు మనము పులుసో లేకపోతే కొంచెం కూరలాగానో చేసుకుంటూ ఉంటాం. కానీ ఆకు చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. స్టార్ట్ చేద్దామా ఈరోజు మన ఎగ్ బుర్జీ, అది కూడా విటమిన్ ఏ ఎగ్ బుర్జీ. ఏంటది? మునగాకుతో. మరి ఈ మునగాకుని చక్కగా వాష్ చేసుకోండి. కొంచెం లేతగా ఉన్న మునగాకు తీసుకున్నా పర్వాలేదు. ఈ మునగాకుని మీకు కావాలంటే కొంచెం ఫైన్ చాప్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. చేసుకుని మనం ఈ డిష్లో వాడుకుందాము. అలాగే గుడ్డు, మీరు ఎంత క్వాంటిటీకి మీ ఇష్టం, గుడ్డు ఇంక్రీజ్ చేసుకోండి, తగ్గించుకోండి. మీకు నచ్చినంత ఎక్కువగా గుడ్డు కావాలి అంటే ఎక్కువగా గుడ్లు వేసుకోండి, కొంచెం తక్కువగా కావాలంటే తక్కువ గుడ్డు. మరి ఇందులో నేను ఫస్ట్గా ఉల్లిపాయ వేసుకోబోతున్నాను. సో ఉల్లిపాయని మనము రఫ్గా చాప్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఫైన్గా. ఎందుకు అనంటే ఈ బుర్జీ చేస్తున్నాం కాబట్టి, బుర్జీ అంటే అంతా మిక్స్ అయిపోయి చిట్టిగా ఉంటుంది బుర్జీ. సో మరి అలా చిట్టిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఉల్లిపాయని కూడా చక్కగా చిన్నగా కట్ చేసుకుంటే ఇది కూడా ఆ ఎగ్ బుర్జీలో మిక్స్ అయిపోయి చక్కగా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాము. ఉల్లిపాయని చెప్పాను కదా, కొంచెం సన్నగా కట్ చేసుకుందాము. లేదంటే మిక్సీ, లేదంటే ఇప్పుడు మనకి చాలా సులువుగా కూరగాయలు కట్ చేసుకునే మెషిన్స్ వచ్చేస్తున్నాయి. మీరు అదైనా తీసేసుకుని కొంచెం ఫైన్ చాప్ చేసేసుకోండి. ఉల్లిపాయ రెడీ. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ కూడా రెడీగా ఉంది. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎగ్ బుర్జీ కాబట్టి కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. నూనె వేడెక్కినాక ఇందులో మీకు నచ్చిన స్టైల్లో తాలింపు వేసుకోండి, లేదంటే జీలకర్ర వేసుకోండి, ఆవాలు వేసుకోండి, మీ ఇష్టం. ఏమన్నా కావాలంటే వేసుకోండి. కానీ నేను ఇందులో ఏమీ వేసుకోవట్లేదు ఈరోజు. ఓన్లీ ఉల్లిపాయ, మన మునగాకుని వేసుకుని లాస్ట్లో మన గుడ్డుని వేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ మనం ఉల్లిపాయలు, మనం గుడ్డు కూర చేసుకుంటే ఎప్పుడు ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకుని గుడ్డు లాస్ట్లో వేసుకుని కుక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మనము ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా, మన విటమిన్ ఏ అదేనండి మన మునగాకు. ఉల్లిపాయలు కాస్త వేగనిద్దాం. ఇందులో కొంచెం మధ్యలో కలుపుతూ ఉండండి. ఆ కొబ్బరి పొడి ఎక్కడైతే ఈ చుట్టుపక్కల ఇలా ఉందో దాన్ని చక్కగా క్లీన్ చేసుకుంటూ మనం కుక్ చేసుకుందాం. అప్పుడు మాడకుండా మంచి టేస్ట్ వచ్చేలా ఉంటుంది. ఈ కొబ్బరి వేయడం వల్ల కొన్నిసార్లు కింద ఇలా పట్టుకునే ప్రమాదం ఉంటుంది. చికెన్లో నుంచి వచ్చే ఏ తేమైతే ఏదైతే ఉందో అది దాన్ని మాడకుండా కాపాడుతుంది. నేను ఎప్పుడైనా చికెన్ చేసినప్పుడు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, చికెన్ని చక్కగా బ్రైన్ చేసుకోండి. అంటే కొంచెం ఉప్పు నీళ్ళలో పెట్టేసుకుంటే చాలా సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. సో మరి ఇలా ఒక 4-5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకుందాం. మరి ఎందుకు చికెన్ అంతా కుక్ అయిన తర్వాత ఆకుకూర వేసుకుందాం. ఈ ఆకుకూర వేసినప్పుడు దీని రంగు మారకూడదు, అందుకని చెప్పేసి మూత తీసే కుక్ చేసుకుందాం. దాన్ని మంచి ఆ అద్భుతమైన గ్రీన్ కలర్ దీంట్లో మనం ఉంటుంది చక్కగా. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ మునగాకు లేత ఆకు తెంచుకున్న దాన్ని, ఆకుకూరని ఇందులో వేసేసుకుందాం. మరి దాన్ని టేస్టీగా మరి మనం ఎంజాయ్ చేయాలి అంటే అందులో ముందుగానే కొబ్బరి కూడా వేసేసాను. ఇంత ఆకు వేసావా అంటే వేగిన తర్వాత ఈ ఆకు కొంచెమే అవుతుంది కదా. మరొకటండి, ఈ మునగాకుని లేత ఆకుని కోసేసుకొని మీరు నీడలో ఎండపెట్టండి. అంటే ఎండలో ఎండపెడితే దీంట్లో ఉన్న గొప్పతనం సగం కరిగిపోతుంది. నీడలో ఎండపెడితే దీని ఆకు రంగు కూడా చక్కగా గ్రీన్గా ఉంటుంది, భలే మెరుస్తూ ఉంటుంది. మరి ఆకు చూడటానికి కరివేపాకుతో పోల్చే విధంగా ఉంటుంది. అలాగే నూనెలో వేస్తే కూడా చక్కగా చిటపట్లాడుతుంది. ఈ ఆకుని నీడలో ఎండబెట్టి దాన్ని పొడి చేసి మీరు తాగే గంజిలో కానీ ఎటువంటి
మనం రాగి మాల్ట్ అని చేసుకుంటాం. అలాగే సజ్జల పిండి ఏ పిండితోటైనా జావలా చేసుకొని అందులో ఈ పిండిని కలిపేసుకుంటే కనుక ఎటువంటి వీక్నెస్ లేకుండా మనం చాలా బలంగా ఉంటాం. గత సంవత్సరం పైగా ఎన్నో ఊర్లు తిరిగాను. అక్కడ పిల్లలు ఏంటంటే అక్కడ ఒబిసిటీ అనేది ఎక్కడా లేదు. ఒబిసిటీ అంటే పిల్లలు బాగా లావుగా ఉండి అలా ఉండరు. కానీ కొన్ని పేద ప్రాంతాల్లో మాత్రం కొంచెం మాల్ నరిషన్ అంటే వాళ్ళకి తగిన పౌష్టిక విలువలు లేకుండా కొంచెం బక్కగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ చాలా చౌకగా మనకి ఫ్రీగా దొరకచ్చు. చౌకగా ఏంటి, నిజంగా చెప్పాలి అంటే ఫ్రీగా దొరికేస్తుంది. దీంట్లో గొప్పతనం వేరే వాళ్ళందరూ తెలుసుకొని మనకి ఈ ఆకు మన అందుబాటులో లేకుండా చేసే లోపలే మీరు చక్కగా దీన్ని వాడుకోండి. మీ వంటల్లో, పప్పులో, కూరల్లో అన్నిట్లో వాడుకోండి. తర్వాత దీనిపైన మంచిగా వేపుడు రుచి రావడం కోసం కొంచెం అంత ధనియాల పొడి, చిటికెడంతా మన గరం మసాలా, మరీ ఎక్కువ వద్దండి, కొంచెమే కొంచెం అంతా మన కారం, కొంచెం అంటే తగినంత. అయితే మన స్వస్తిక్ కారం కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నా భలే కమ్మగా ఉంటుంది. ఎప్పుడు ఒకే నాణ్యత మెయింటైన్ చేసే మన స్వస్తిక్ కారాన్ని కూడా చక్కగా మనం ఎంజాయ్ చేద్దాం. ఇలా ఆ కొబ్బరి అన్నీ దీంట్లో వేగడం వల్ల మన చికెన్కి మంచిగా ఈ మసాలాలా పట్టుకొని, ఎందుకంటే చాలామంది వేపుళ్ళ ఉంటే వాళ్ళకి ఆ మసాలా అంతా చికెన్కే పట్టుకోవాలి. కింద అంటుకున్న మంచిగా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకున్నాను కాబట్టి ఇలా గీకేద్దాం. ఇలా చేసుకున్నప్పుడు మాత్రం ఏంటి సరిగ్గా చక్కగా గీకకపోతే దాంట్లో ఇంత అన్నం వేసుకొని తినేసి భలేగా ఎంజాయ్ చేస్తాను. ఈ చికెన్ మన వేపుడు మన మునగాకుతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా కరివేపాకు చేసుకుంటే కరివేపాకు మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది. దాన్ని మాత్రం మీరు మిక్సీ జార్లో వేసుకొని చక్కగా వేసుకోండి. ఇదే మునగాకు అలాంటివి అయితే చక్కగా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వెజిటేరియన్ అలాంటివి చేసుకున్నప్పుడైతే నేను తులసాకు కూడా వేసి చేసుకుంటాను. తులసాకులో కూడా ఎంతో మంచి పౌష్టిక విలువలు ఉంటాయి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆకు మెరుస్తూ చికెన్ వేపుడు రెడీ. కానీ ఏదో మర్చిపోయామా అనిపించలేదా? అవునండి, దీని గురించి గొప్పలు చెప్పుకుంటూ నువ్వులే మర్చిపోతున్నాం. మరి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నువ్వుల్ని కూడా మరి పైన మనం ఇలా వేసేసుకొని, ముఖ్యంగా స్త్రీలకి శక్తి కావాలి, ఐరన్ కావాలి, వాళ్ళందరికీ దీన్ని చక్కగా పట్టించేసి దీంతో పాటు తింటే, ఎందుకంటే మునగాకులో రుచి కొంచెం తక్కువైనా దాన్ని మరింత రుచి చేసుకోవడానికి చిన్న 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 చిట్కాలు మీకు చూపించేశాను. మరి స్టవ్ కట్టేద్దాం, గబా అని తినేసి చక్కగా ఎంజాయ్ చేసేద్దాం. కేవలం మన భారతదేశంలో నుంచి పుట్టి పెరిగి విదేశాలకంతా పాకిన ఆకులో ఈ మురంగ ఆకు ఒకటి. అయితే మురంగ ఆకు ఈ పేరు తమిళనాడులో మురంగ ఆకు అంటారు దీన్ని. అదే పేరుతోటి ఇప్పుడు అమెరికాలో అక్కడ ఇక్కడ మీరు వెళ్ళి ఇంటర్నెట్లో కనుక చదివితే అయ్యో బాబోయ్, మన దేశంలో పుట్టి పెరిగిన ఇన్ని గొప్ప విలువలున్న ఈ ఆకుని మనం మర్చిపోతున్నాం. బయట తెచ్చుకున్న వేరే ఆకులన్నీ ఏమేమో తినేస్తున్నాం. కానీ మనం చేసుకున్నాం ఈ కూరలో ఆ కొబ్బరి అవి వేయడం వల్ల ఈ కూరకి మరింత టేస్ట్ కూడా వచ్చేసింది. మసాలా అంతా చక్కగా పట్టేసుకుంది ఈ చికెన్కి కూడా. ముందుగా ఆ ఆకు, ఆ మసాలా, కొబ్బరి, దానిపైన నువ్వులు అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. మరి తినేసి ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు కొంచెం నోరు కాలినా తినేటప్పుడు వచ్చే మజా భలేగా ఉంటుంది. మీరు కావాలంటే దీంట్లో కొంచెం అంత పులుపు యాడ్ చేయడం కోసం కొంచెం టమాటో ప్యూరీ కానీ కొంచెం అంత పెరుగు కానీ వేసుకున్నా బలిగా ఉంటుంది. మరి తప్పకుండా చేసుకోండి, తినండి, వారేవా అని ఎంజాయ్ చేయండి. మునగాకు చికెన్ తయారు చేయడానికి ముందుగా కొన్ని నువ్వులని వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలని కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పొడి, దాన్ని వేగిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కొంచెం వేగిన తర్వాత మూత పెట్టి 5 నుంచి 8 నిమిషాల పాటు చక్కగా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తెంచుకున్న మునగాకును కూడా అందులో వేసి కొంచెం ధనియాల పొడి, దాంతోపాటు కారం, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. ఇలా మూత పెట్టకుండా కొంచెం సేపు కుక్ అయి ఆకు చక్కగా ఆ మసాలా అంతా చికెన్కి పట్టిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా వీటితో పాటు వేసి మరో 2 నిమిషాలు కుక్ చేసి దీన్ని వేడివేడిగా తింటే భలే కమ్మగా ఉంటుంది.